ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఈ మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక పారామెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రారంభించుకోవడము అని అంటే ఈ ప్రాంతానికి పేదలకు సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోని పట్టుదలతోని ముందుకు వెళ్తున్నది. గతంలో 8 మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జీవోలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేక వాయిదాలు పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఆందోళనకరణ సమయంలో సంబంధిత శాఖ అధికారులు కృష్ణ గారు, దామోదర్ రాజనరసింహ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ 8 అదనపు మెడికల్ కాలేజీల అనుమతి తేవడం ద్వారా ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ నూతనంగా చేరడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు పేదలు చదువుకున్నప్పుడే, పేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఏదేమైనా నా సూచన ఒక్కటే, ఇదొక అద్భుతమైన అవకాశం.